గ్లోబల్ వార్మింగ్ కేవలం వెహికల్స్ ఇండస్ట్రీస్ వల్ల జరగట్లేదు. మనం వాడే సింథటిక్ ఫెర్టిలైజర్స్ వల్ల, అగ్రికల్చర్లో వాడే సింథటిక్ ఫెర్టిలైజర్స్ వల్ల జరుగుతుంది. అమెరికా లాంటి దేశంలోనే 70% వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ఏంటంటే మోర్ దాన్ 70% గ్లోబల్ వార్మింగ్ కాంట్రిబ్యూషన్ 70% గ్లోబల్ వార్మింగ్ కాంట్రిబ్యూషన్ కేవలం సింథటిక్ ఫెర్టిలైజర్స్ వల్లనే జరుగుతుంది. అమెరికా భూభాగం ఎంత, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళు వాడే ఎరువులకి వాళ్ళ దేశంలో 70% ఉందంట. కానీ మనం ఎగ్జాక్ట్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ వాడుతుంది కంపేర్ చేస్తే వాళ్ళకంటే మనది ఎక్కువ. మనం ఎక్కువ వాడుతున్నాం వాళ్ళకంటే. పర్ ఏకర్ చూసుకున్నా, ఓవరాల్గా చూసుకున్నా మనం వాళ్ళకంటే ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం. అంటే ఇండియాలో గ్లోబల్ వార్మింగ్ ఎంత ఉండాలి, దానివల్ల జరిగే గ్లోబల్ వార్మింగ్ ఎంతో ఉండాలి. అమెరికాలో వాళ్ళు చేసే గ్లోబల్ వార్మింగ్ వల్ల పెద్ద పెద్ద సైక్లోన్లు, తుఫాన్లు వస్తాయి. మన దగ్గర ఎంతమంది చనిపోతున్నా మన నాయకులు అందరూ సైలెంట్గా నోరు మెదపకుండా కూర్చున్నారు. దానికి కారణం మనం వాడే సింథటిక్ ఫెర్టిలైజర్స్. ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ వేడి పుట్టింది, దానివల్ల ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అవుతాయి. ఎంత ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అయితే మళ్ళీ కిందికి దిగాల్సిందే, మళ్ళీ కిందికి రావాల్సిందే. అదే వర్షాలు, తుఫాన్లు, వరదలు రూపంలో వస్తున్నాయి. ముంబై, హైదరాబాద్ లాంటి సిటీస్లో జనాలు చనిపోతున్నారు వరదల్లో మునిగిపోయి. మనందరం జాగ్రత్త పడాలి. అందరం సరైన ప్రాక్టీసెస్కి అడాప్ట్ అవ్వాలి. లేకపోతే ఇంకెంతమంది ప్రాణాలు పోతే మనకు తెలియదు.